వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నేటి మన చైతన్యలోని ప్రధాన అంశాలు. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు. వచ్చేదంతా క్వాంటం సేద్యమే. ఆంధ్ర రాష్ట్రం పూర్తి వ్యవసాయక ప్రాంతం. భారత వ్యవసాయ క్షేత్రంలో విలక్షణ పాత్ర పోషిస్తున్న ప్రాంతం కూడా ఆంధ్ర రాష్ట్రమే. పారిశ్రామికంగా రాష్ట్రం ఎంత పురోగమన దశలో ఉన్నా ఇక్కడి జీవనాధారం ప్రగతి సూచకం వ్యవసాయమే అనడానికి సందేహించక్కర్లేదు. మారుతున్న కాలంలో పారిశ్రామిక ప్రగతి లక్ష్యాలకు సమాంతరంగా సేద్యం వృద్ధిని సాధించాలన్నది ప్రస్తుత కూటమి ప్రభుత్వ విధానంగా కనిపిస్తోంది. అయితే వాతావరణ అనిశ్చితి, నేల క్షీణత, నీటి కొరత, మార్కెట్ ఒడిదుడుకులు, పంట నష్టాలు సాగు రంగానికి సవాళ్లుగా నిలుస్తున్న అంశాలు. ఈ సవాళ్లను అధిగమించేందుకు రేపటి సాంకేతికతగా ఆవిర్భవిస్తున్న క్వాంటం కంప్యూటింగ్ను ప్రయోగించి వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన, ఆకాంక్ష కూడా. శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. జూరాల, సుంకేశ్వర ప్రాజెక్టుల నుంచి వరద పోటెత్తడంతో శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు 10 గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి దిగువనున్న నాగార్జున సాగర్కు 3,65,282 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,237 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.60 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీ కాగా ప్రస్తుతం 202.5 టీఎంసీగా కొనసాగుతోంది. వినాయక నిమజ్జనోత్సవంలో అపశృతి, 6 మృతిపై సీఎం విచారం, క్షతగాత్రుల వైద్యానికి సహాయం. రాష్ట్రంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సెషన్స్ జరగనున్నాయి. స్నేహానికి కట్టుబడి ఉన్నాం, పరస్పర విశ్వాసం, గౌరవంతో ఇరు దేశాల ముందడుగు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీలో ప్రధాని మోదీ స్పష్టం. డ్రాగన్ ఏనుగు ఒకటవాల్సిన తరుణమిదే. భారత్ చైనా సంబంధాలపై అధ్యక్షుడు జిన్పింగ్ వ్యాఖ్య. మంత్రి నారా లోకేష్ కు అరుదైన గౌరవం దక్కింది. విద్యారంగంలో సంస్కరణల ద్వారా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు శ్రీకారం చుట్టిన విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో భాగస్వాములు అవ్వాలంటూ మంత్రి లోకేష్ కు ప్రత్యేక ఆహ్వానం పంపింది. ఈ మేరకు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన లేఖను పంపారు. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ ను కోరింది. గత 20 ఏళ్లలో భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమం ద్వారా ఆస్ట్రేలియాలో పర్యటించారని, 2001లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఎస్వీపీలో భాగస్వాములయ్యారని వెల్లడించింది. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావడం ద్వారా ఆస్ట్రేలియాలోని కీలక రాజకీయ నేతలు, విద్యారంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులతో సమావేశమయ్యే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఏపీ అభివృద్ధి ప్రాధాన్యతలు, ముఖ్యంగా విద్యారంగం, నైపుణ్యాలు, పెట్టుబడులు, ఆక్వాకల్చర్, మౌలిక వసతులపై ఆస్ట్రేలియాతో చర్చించేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుంది. జగన్ రెడ్డితో జాగ్రత్తగా ఉండాలంటూ సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి నేతలకే కాదు రాష్ట్ర ప్రజలకు పదే విజ్ఞప్తి చేస్తున్నారు. 4.5 దశాబ్దాల రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపలాలు చూసిన చంద్రబాబు ఇటీవల కాలంలో అన్నిసార్లు జాగ్రత్తలు చెబుతున్నారంటే కొన్ని క్షణాలు ప్రతి ఒక్కరూ ఆగి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో, జగన్మోహన్ రెడ్డి ఎంత ఆర్థిక విధ్వంసం చేశాడో ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి.